వ్యక్తి 2 కుండలను ఓ కావడికి 2 వైపులా వేలాడదీసి ప్రతిరోజు తనకు అవసరమైన నీటిని చాలా దూరం నుండి మోసుకొని వెళ్ళేవాడు. కొద్ది రోజులకు ఆ 2 కుండల్లో ఒక కుండకు చిన్న రంధ్రం పడి నీరు కారిపోసాగింది. అయితే ఆ వ్యక్తి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మంచిగా ఉన్న కుండ చిల్లుపడిన ఆ కుండను చూసి, నేను నిండు కుండను, నీవు ఓటుకుండవు, నీ వల్ల యజమానికి చాలా తక్కువ ఉపయోగం, ఇంకా ఎక్కువ శ్రమ, నా వల్ల ఎంతో ఉపయోగం అంటూ ప్రతిరోజు వెక్కిరించేది. చిల్లుకుండకు ఆ మాటలు అవమానంగా అనిపించి రోజు బాధపడుతూ ఉండేది. అయితే నాటినాటికి మంచి కొండ యొక్క వెక్కిరింతలు ఎక్కువైపోయాయి. ఇక తట్టుకోలేక చిల్లు పట్టకుండా తన యజమానితో, అయ్యా, నా వల్ల మీకు ఉపయోగం లేదు, మంచికుండా నన్ను ఎప్పుడూ ఎగతాళి చేస్తోంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నా నుండి నీరు కారకుండా ఏదైనా చేయండి అని బాధపడింది. యజమాని, దీనికే బాధపడుతున్నావా? నీకు తెలియని విషయం ఒకటి చెబుతాను, విను. నేను నీరు మోసుకొచ్చే దారిలో ఎన్నో పూల చెట్లు ఉన్నాయి, గమనించావా? ఆ పూల చెట్లన్నీ ఎలా వచ్చాయనుకుంటున్నావు? ఓ కుండా, నీకు చిల్లుపడిన విషయం నాకు తెలిసి నిన్ను మోసుకొచ్చే దారిలో విత్తనాలను చల్లాను. అవి నేడు మొలకెత్తి ఎన్ని పూలనిస్తున్నాయో అవన్నీ నీవల్లే కదా. ఆ పూలను నేను దేవుడికి పెట్టి మిగిలినవి అమ్ముకొని డబ్బులు కూడా సంపాదిస్తున్నా. నువ్వేం దిగులు పడకు, నీ పనిని నీవు చెయ్యి, ఇతరుల మాటలను పట్టించుకోకు, సరేనా అన్నాడు. అయితే ఆ యజమాని మాటలను మంచికొండ విని తన తప్పును తాను తెలుసుకుని చిల్లుకుండకు క్షమాపణ చెప్పింది.